ఆ రకంగా భీష్ముడు పతనమయ్యాడు. ఇక్కడ మరొక రహస్యం చెబుతాను నేను. గంగాదేవి చూసింది భీష్ముడి పతనాన్ని. తల్లి కదా, దుర్మార్గులు ఎంత వీరులైతే మాత్రం నా కొడుకుని అన్యాయంగా ఆడామొగ కానివాడిని అడ్డం పెట్టుకుని చంపుతారా? ఎవడా చంపినవాడు? అర్జునుడా. వాడు కొడుకు చేతిలో చచ్చిపోతాడని చెప్పించింది. గంగాదేవి శాపం అర్జునుడికి. తర్వాత అమలు జరిగింది. అర్జునుడు ఆయన కొడుకు చేతుల్లో మరణించాడు. ఆయన కొడుకు ఎవరు? బభ్రువాహనుడు. ఎవరు కొడుకు? చిత్రాంగద అనే అమ్మాయికి పుట్టాడు. ఆయన తీర్థయాత్ర చేశాడు 25 ఏళ్ల వయస్సులో. ద్రౌపది వివాహం అయిన తర్వాత కొత్తలో 6 ఏళ్లకి వాళ్ళ మందిరంలో ఒక పొరపాటుని వెళ్ళారని తీర్థయాత్ర చేస్తాడు. ఆ తీర్థయాత్రలో 3 స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. ఉలూపిని పెళ్లి చేసుకుని ఇరావంతుడిని కంటాడు. చిత్రాంగదని పెళ్లి చేసుకుని బభ్రువాహనుడిని కంటాడు. సుభద్రని పెళ్లి చేసుకుని అభిమన్యుడిని కంటాడు. అందులో చిత్రాంగద కొడుకు బభ్రువాహనుడు. వాడు యుద్ధంలో పాల్గొనలేదు. ఇరావంతుడు యుద్ధంలో పాల్గొని చనిపోయాడు. అభిమన్యుడు యుద్ధంలో పాల్గొని చంపబడ్డాడు. చనిపోయాడు అనకూడదు, ఆయన చంపబడ్డాడు. అదే హత్య, అది యుద్ధం కాదు. అది బభ్రువాహనుడు యుద్ధంలో పాల్గొనలే. కానీ ఎప్పుడు అర్జునుడు ఆయన చేతుల్లో చనిపోయాడు అంటే ఆ యుద్ధం అయిపోయాక, శాంతి పర్వాలన్నీ అయిపోయాక అశ్వమేధ పర్వం ఒకటి వస్తుంది. ధర్మరాజు రాజయ్యాక మళ్ళీ ఓసారి అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ అశ్వం బభ్రువాహనుడు నగరానికి వెళ్ళినప్పుడు అర్జునుడే దానికి వెనకాల వెళ్ళాడు. ఆ అశ్వాన్ని ఎవరైనా ఆపారు అంటే వచ్చిన వాడితో యుద్ధం చెయ్యాలి. ఆ నిబంధన ప్రకారం బభ్రువాహనుడు వచ్చి, తండ్రి అని తెలుసు ఆయనకి, మా తండ్రితో నేను యుద్ధం ఏమిటంటే, బభ్రువాహనుడు చాలా ఉత్తముడు, మంచి కుమారుడు. ఆయన వచ్చి మా నాన్నతో నేను యుద్ధం ఏమిటో హారతి పళ్ళెం పట్టుకుని కానుకలన్నీ పట్టుకుని, నాన్నగారు రాజ్యానికి రండి, ఈ రాజ్యం మీదే, అర్జునుని కుమారుణ్ణని చెప్పుకుని నేను గర్విస్తున్నాను, నేను ఈ రాజ్యం మీదే మీరు స్వీకరించండి, హాయిగా కనీసం నా రాజ్యంలో 10 రోజులు ఉండండి, నేను ఆనందిస్తాను, మీతో యుద్ధం ఏమిటంటే. విధి ఎలా మాట్లాడిస్తుందో చూడండి మనిషి చేత. కన్న కొడుకు వచ్చి అలా అంటే అర్జునుడు పౌరుషం, క్షత్రియుడికి పుట్టలేదురా నువ్వు, అశ్వం పట్టుకొచ్చిన వాడితో యుద్ధం చేయాలి, నా కొడుకైతే యుద్ధం చేసి ఓడిపోవాలి, నీ చేతిలో నేను ఓడిపోయినా మంచిదే, చనిపోయినా మంచిదే, యుద్ధం చెయ్యి, ఆర్తపళ్ళం పట్టుకొచ్చావు ఇక్కడ అని ఆక్షేపించాడమ్మా. కర్మ అంటే అదే. వాడు ఏం గత్యంతరం లేక యుద్ధం చేశాడు పాపం. ఆ యుద్ధంలో తీవ్రమైన యుద్ధం 5 రోజులు జరిగితే బభ్రువాహనుడు వేసిన బాణం అర్జునుడి ప్రాణాలు తీసింది. అది మూర్ఛ కాదు, ప్రాణమే పోయింది. అప్పుడు మళ్ళీ ఉలూపి వచ్చి, ఆ మొదటి భార్య ఉందే ఇరావంతుడు తల్లి, ఆవిడ వచ్చి, ఆవిడ నాగదేవత కాబట్టి నాగమంత్రాలన్నీ ఉపయోగించి ఆ విషానికి విరుగుడు ప్రయోగించి అర్జునుడిని మళ్ళీ లేపింది. అర్జునుడు ఎందుకు చనిపోయాడంటే గంగాదేవి శాపం కారణంగా. విధి అలా పనిచేస్తుంది. ఆ బుద్ధి కర్మానుసారిణి అంటారు. మనం అనుభవించవలసిన భయంకర దుఃఖం ఒకటి ఉన్నప్పుడు ఆ బుద్ధి అలాగే పనిచేస్తుంది. ఆడో పేకాడో మొత్తం ఎకరాలు అమ్మేయి, అలాగే పనిచేస్తుంది అది. ఎందుకంటే వీడు మొత్తం జిడ్డు అయిపోవాలి. ఎంత మానమన్నా మానంటే మొత్తం 6 ఎకరాలకు రాసిపెట్టుంది అక్కడ. ఇటువంటి వాడిని మానిపించాలంటే ఏం చేయాలంటే 6 ఎకరాలు వాడు పేరు మీద ఉన్నవి వాడికి 2 సీసాలు పోసేసి తాగించుకుని మన పేరు మీద రాసేసుకోవాలి. ఇంకో మార్గం లేదు ఇక్కడ. అంతేకాని వాడి పేరు మీదే పెట్టి వాడు మారడం కోసం నేను కాశీ వెళ్ళొచ్చా, నువ్వు కాకినాడ వెళ్ళొచ్చిన వాడు మారడం అది జరిగే పని కాదు. వాడికి 2 సీసాలు ఇంకా ఎక్కువ పోసేసి వాడి చేత మన పేరు రాయించేసుకుంటే మన ఆస్తి మిగులుతుంది, పిల్లలు బాగుంటారు. అంతేకాని వాడు మారడం. ఎందుకంటే గ్రహస్థితి వాడిని నడిపిస్తుంది అలాగ బలీయంగా. లేకపోతే అర్జునుడు పోవడం ఏంటండి విచిత్రంగా. ఇప్పుడు భీష్ముల్లో ఉండే మరొక ధార్మిక రహస్యం, మానవత్వం గురించి చెప్పుకుందాం. 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. యుద్ధం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. అర్జునుడు వచ్చి వెళ్ళాడు. ద్రౌపది ఆర్తనాదాలు గుచ్చుకుంటున్నాయి కానీ నీ బాణాలు కాదయ్యా అని చెప్పాడు. తర్వాత కర్ణుడు వచ్చాడు. కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు కౌరవ సభలో. ఎందుకని భీష్ముడు ఈయన్ని అవమానించాడు, అర్ధరథుడు అన్నాడు. కర్ణుడికి అర్థం కాలేదు ఎందుకు అన్నాడు. భీష్మ పితామహుడు ఆలోచనలు సూక్ష్మంగా ఉంటాయి. చిట్ట చివరి వరకు దుర్యోధనుడికి తోడుగా ఉండేది కర్ణుడు ఒక్కడే, ఆయనకి బాగా తెలుసు, నమ్మిన స్నేహితుడు. నేనుండను, ద్రోణాచార్యులు ఉండడు, అశ్వత్థామంతా గోడ మీద పిల్లి, ఎందుకు వచ్చిన గోడ మీద, కృపాచార్యుడు ఆయన పేరే కృప, ఆయనకి దయ ఎక్కువ, ఆయన ఉన్నాడు. మేము ఎవ్వరం దుర్యోధనుడిని గెలిపించలేం, జరిగేది కాదు, వీడు ఒక్కడే గెలిపిస్తాడు. వీడు ముందే వచ్చి యుద్ధం చేస్తే, అర్జునుడు వీడిని చంపేస్తే ఇంకా యుద్ధం లేదు ఇక్కడ.
అందుకని వీడు చివరి వరకు ఉండి దుర్యోధనుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టాలి. వచ్చిన యుద్ధం ఎలాగో వచ్చింది, జరిగేది జరగాలిగా మొత్తం అంతా అని ఆయన కావాలని ఆయన అర్ధరథుడు అన్నాడు. అంతే తప్ప కర్ణుడిని కావాలని ఆయన అవమానించాల. కర్ణుడు మహారథి కర్ణ అని ఆయనకి బాగా తెలుసు. 10,000 మందితో యుద్ధం చేయగలిగిన వాడిని అతిరథుడు అంటారు. 5,000 మందితో యుద్ధం చేయగలిగిన వాడిని మహారథుడు అంటారు. తనతో సమానమైన వీరుడు ఒక్కడితోనే యుద్ధం చేసేవాడిని సమరథుడు అంటారు. ఒక్కడితో కూడా యుద్ధం చేయలేని వాడిని అర్ధరథుడు అంటారు. అంత అవమానించాల్సిన అవసరం ఏం లేదండి, కావాలని చేశాడు ఆయన. అందుకే అంపశయ్య మీద ఉన్నాక కర్ణుడికి జాలి వేసి పితామహుడు ఆజన్మ బ్రహ్మచారి త్యాగం చేశాడు. ఆయనే రాజ్యం చేస్తుంటే వీళ్ళెవ్వరికీ లేదు కదా, ఆయన వేళ ముళ్ళ పక్క మీద పడుకున్నాడని వెళ్ళి చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, తాత క్షమించండి నన్ను, సూతపుత్రుణ్ణి, దుర్యోధనుడు స్నేహం వల్ల ఏదో అన్నాను అని పశ్చాత్తాపడితే కర్ణుడిని దగ్గరికి పిలిచి, నేనేమనుకోలేదయ్యా, ఎక్కడిదక్కడే వదిలేశానయ్యా, నేను పరమశివ భక్తుడిని, నాకేమిటి, పరమేశ్వరుని నమ్ముకున్న కర్ణ, నీకు ఎందుకు చెప్పానో తెలుసా, అర్ధరథుడని నిన్ను ఎందుకన్నానో తెలుసా, అసలు నువ్వు ఎవరి కుమారుడువో తెలుసా అని రహస్యాన్ని అప్పుడు చెప్పాడు చావు కబురు చల్లగానే. నీ యుదయము దైవిక గర్భాయత్తము, నీ యుదయము దైవిక గర్భాయత్తము, నీకు మర్త్యుల అసదృక్షులు కౌంతేయుడవు గాని రాధేయుండవుగావు నీవు, కౌంతేయుడవు గాని విను రాధేయుండవు కావు నీవు, ధీర విచారా. కుంతీదేవి ఇంకాస్త ఆలస్యంగా చెప్పింది, కుంతి కంటే నయం ఇంకాస్త ముందు చెప్పాడు కనీసం. ఇప్పుడు పిలిచి అంపశయ్య దగ్గర 11వ రోజు యుద్ధం జరుగుతుంటే వస్తే, నీకు తెలుసో తెలియదో నీ ఉదయము దైవిక గర్భాయత్తము, నువ్వు దేవతలకు జన్మించావయ్యా, మనుషులకు జన్మించలా. నీకు మర్త్యులు అసదృక్షులు, మానవులు ఎవరిని నీతో పోల్చడానికి వీలు లేదు కన్నా, నువ్వంత వీరుడు నాకు తెలుసు, నేను ఎందుకు ఒప్పుకోను. ఒక వీరుడు మరో వీరుడు సామర్థ్యాన్ని గ్రహించడా, నేను గ్రహించగలను, కావాలనే చేశా. ఎందుకంటే నువ్వు కుంతీ కుమారుడివి, నువ్వు యుద్ధానికి వచ్చి వాళ్ళ చేతుల్లో చనిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన. కుంతి కొడుకును చంపడం నాకు ఇష్టం లేదయ్యా, నువ్వు యుద్ధం మానయ్యాలి, అందుకోసమే అన్నాను నేను అన్నాడు. అది ఆయన ఉద్దేశం మంచిది. ఇంకా అందుకని నువ్వు 10 రోజులు అన్నా, నువ్వు మొత్తమే మానేస్తావు అనుకున్నాను నేను అన్నాడు ఆయన. ఇంత తిడితే, ఇంత అవమానిస్తే పౌరుషం వచ్చి నేను ధనుర్బాణాలు త్యజిస్తాను అంటావేమో అనుకున్నానయ్యా. ఆ రకంగా కుంతి కొడుకులు 5గురు పెద్దవాడిని చంపారనే అప్రతిష్ట పాండవులకు రాకుండా కాపాడుదాం అనుకున్నాను. నువ్వు 10 రోజులే అన్నావు, మళ్ళీ యుద్ధం మొదలుపెట్టావు. ఇక నీ గ్రహస్థితి నీది, కానీ నువ్వు కౌంతేయుడువు కానీ రాధేయుడువు కాదు. ధీర విచార, ధీరంగా అంటే నెమ్మదిగా, ధీరే అంటారు కదా హిందీలో. ధీర అంటే నెమ్మదిగా సావకాశంగా ఆలోచిస్తే నీకే తెలుస్తాడు. అప్పటికే సూర్యుడి ద్వారా తెలిసింది, యుద్ధానికి ముందు కృష్ణుడి ద్వారా తెలిసింది, కుంతి ద్వారా తెలిసింది, ఇంకిప్పుడు తెలిసేది ఏమిటో కొత్తగా. పరమాత్మ నమస్కారం చేసి భీష్ముడికి కర్ణుడు అన్నాడు, నాకు తెలుసు నువ్వేదో ఉద్దేశంతో అన్నావని, కానీ నేను ఇప్పుడు కూడా యుద్ధం చేయకపోతే దుర్యోధనుడు ఏమనుకుంటాడు, కావాలని ఎగ్గొట్టాడు, ఇప్పటికే 10 రోజులు ఎగ్గొట్టాను అని ఆయన యుద్ధరంగానికి వచ్చాడు. అలాగా భీష్మ పితామహుని యొక్క అంపశయ్య మీద దశ గడిచింది. చివరికి 18 రోజుల యుద్ధం పూర్తయింది. ఆయన మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం ఆటంకారములాగిపోయే శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే చాటన్ విష్ణు సహస్రనామములు. ఆటంకారములాగిపోయే శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే చాటన్ విష్ణు సహస్రనామములు. నాటెన్ నిర్మలమూర్తి చిత్తమున ఆటంకారములాగిపోయే శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే చాటెన్ విష్ణు సహస్రనామములు. ప్రజ్ఞానంబు బ్రహ్మంబుగా నాటెన్ నిర్మలమూర్తి చిత్తమున. జ్ఞానంబాడి స్నానాబ్ధిలో నీటన్ బుట్టిన వారికెన్నడును మున్నీరే శరణ్యంబుగా. సాగరఘోష మహాకావ్యంలో భారత యుద్ధాన్ని గురించిన పద్యాలు రాస్తూ భీష్ముడి గురించి రచించిన పద్యం ఇది. ఆ టంకారములు ఆగిపోయాయి, ధనుష్టంకారాలు, ఏనుగుల ఘీంకారాలు అన్నీ ఆగిపోయాయి. శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే చాటెన్ విష్ణు సహస్రనామములు. అప్పుడు తన దగ్గరికి శాంతి కోసం వచ్చినటువంటి ధర్మరాజుకి శాంతి పర్వంలో అనేక విశేషమైన ధర్మాలన్నీ చెప్పి చిట్ట చివరిగా విష్ణు సహస్రనామాలు చెప్పాడు.
ఆ నామాల నిండా ఉండే రహస్యం ఏమిటంటే మొదటి 2 నామాల్లోనే ఉంది. అనపర్తి సభల్లో నేను ఇదివరకే చెప్పా, విశ్వం విష్ణు, ఈ 2 చాలండి. విశ్వమంతా విష్ణువే, విశ్వమంతా విష్ణువే. 13 ఆయన లోపల, ఒక లోకం బయట ఉండదు, 14 ఆయనలోనే ఉన్నాయి. మనం కూడా అందులోనే ఉన్నాం. అంచేత నిశ్చింతగా ఉండాలి, ఆయన చింతలోనే ఉండాలి. నిశ్చింత అంటే లౌకిక చింతలు వద్దు, కృష్ణ చింత, భగవత్ చింతన మాత్రమే ఉండాలి. అదే సారాంశం. ప్రజ్ఞానము బ్రహ్మం, విశ్వమంతా విష్ణువే. నాటన్ నిర్మలమూర్తిని చిత్తమున, ఊరికే నామాలు పారాయణ చేయడం కాదు, నిర్మలమైనటువంటి శ్రీకృష్ణమూర్తిని మనస్సులో స్థిరంగా అట్టిపెట్టుకున్నాడు. స్నానం వాడి జ్ఞానాబ్ధిలో, మామూలుగా మనం మామూలు సాగరంలో స్నానం చేస్తాం, కాకినాడ దగ్గర సముద్ర స్నానం చేస్తారు చూడండి, ఒక పూర్ణిమ నాడు ప్రత్యేకం వచ్చి చేస్తారు అందరూ కూడా సముద్ర స్నానం. ఆయన జ్ఞానసాగరంలో స్నానం చేశాడు. నాకు అప్పుడు ఈ పద్యం చెప్పేటప్పుడు ఏమనిపించిందంటే, మొత్తం మీద ఈయన నదిలో పుట్టాడు, సముద్రంలో కలిశాడు, నదులన్నీ సముద్రంలో కలుస్తాయి కదా అనిపించింది. నీటన్ పుట్టిన వారికి అన్నడును మున్నీరే శరణ్యంబుగా. అది భీష్మ పితామహుని యొక్క చరిత్ర. ఆయనలో ఉండే జ్ఞానమూర్తిని, త్యాగమూర్తిని వీలైనంత మీకు పరిచయం చేశాను. ఈ 3 రోజులు నేను మీరు ఊహించినట్టుగా అనర్గళంగా, హాయిగా, అనాయాసంగా మాట్లాడగలిగాను అంటే తెలుగు భాష కారణం, తెలుగు భాష కారణం. మూడు రోజుల ప్రతిఫలంగా నేను కోరేది ఒక్కటే, ఇంటనైనను బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉద్యోగముల తెలుగు, ఉత్తరముల తెలుగు, చేవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనల్ వీడవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనల్ వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. మనము మన కొరకయి మన మనుగడకయి చేయవలెనివి ఇకనైన చేయవలయో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.